నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. హైబ్రిడ్ వర్క్ ప్లేస్ విధానంలో అందరికీ అవకాశాలు సృష్టి అని సీఎం వెల్లడి. నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకి అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచన. మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కఠిన చట్టాలు తీసుకువస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి. ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ. కేంద్ర ప్రయోజిత పథకాల అమలుపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష. PR&RD శాఖలో మొత్తం 22 కేంద్ర ప్రయోజిత పథకాలని అమలు చేయడం జరుగుతుందని వివరణ. సర్వదోష నివారణ కోసం విజయవాడ దుర్గగుడిలో శాంతి హోమాన్ని నిర్వహించిన ఆలయ అధికారులు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సత్సంకల్పంతో హోమాన్ని నిర్వహించామని స్పష్టీకరణ. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే విధంగా ప్రణాళికతో పనిచేయాలని ఆయన సూచించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకొస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. టెక్నాలజీ శిక్షణ కలిగిన వారిని నియమించి హ్యూమన్ ట్రాపరింగ్ పై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. విజయవాడ నోవెటల హోటల్ వేదికగా మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు అరికట్టేందుకు మేధావులతో జరిగిన జాతీయ సదస్సు అనంతరం మీడియాతో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. 2 రోజుల సదస్సులో న్యాయవాదులు, సామాజికవేత్తల విలువైన సలహాలని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. చిన్నారులు, మహిళల రక్షణే మా మొదటి ప్రాధాన్యత. టెక్నాలజీ శిక్షణ కలిగిన వారిని నియమించి హ్యూమన్ ట్రాపరింగ్ పై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. ఆకర్షించే సందేశాలతో వలేసి అమాయకుల డబ్బు కాజేస్తున్నారని అన్నారు. కాదంబరి జత్వాని కేసులో వేగంగా దర్యాప్తు జరుగుతుందని, ముంబై నటి కేసులో ఇప్పటికే 3 IPSలను సస్పెండ్ చేశామని చెప్పారు. కేసులో తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదని, కేసులో కొంతమంది పోలీసుల్ని విచారిస్తున్నట్లు తెలియజేశారు. మహిళల ఫోటోల్ని మార్ఫింగ్ చేసి డబ్బులు వసూలు చేసే మాఫియాల పని పడతామని చెప్పారు. ప్రజలు, మహిళలు అవగాహన కోసం ప్రభుత్వ సదస్సును నిర్వహిస్తుందని, సైబర్ హ్యూమన్ ట్రాపరింగ్ పై చర్చ జరగాలని తెలిపారు. సైబర్ హ్యూమన్ ట్రాపరింగ్ అరికట్టేందుకు NGOలు, సామాజిక సంస్థలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజలు, మహిళలు అప్రమత్తతే సైబర్ నేరాలు అరికట్టడంలో కీలకమని అన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ను సకల వసతులతో ఫోరెన్సిక్ యూనివర్సిటీలా తీర్చిదిద్దుతామని తెలిపారు. The government of Andhra Pradesh under the leadership of Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu has taken various initiatives to combat women trafficking, including specialized public units, rescue operations, rehabilitation services and awareness programs. As part of capacity building of strengthening of AP Police, Honorable CM of AP has proposed the establishment of cyber crime stations in every district headquarters to contain the combat cyber crime in all forms. The Andhra Pradesh Police has undergone significant transformations under the current government. Contrasting with previous government, we are focusing on key initiatives and changes aimed at enhancing the effectiveness, efficiency and community trust in the police force, like increased funding and resources, recruitment and training, community policing programs, technology integration, focus on women's safety and improvised public feedback mechanisms. On behalf of Government of AP, we look forward to hearing your deliberations and the recommendations you will give to evolve a blueprint for this great nation to fight together cyber-enabled human trafficking. రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలపై రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలను రాష్ట్ర సచివాలయంలోనే రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థతో అనుసంధానించాలని సీఎస్ చెప్పారు. పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి, హోం నైపుణ్య అభివృద్ధి, సాంఘిక, బీసీ, గిరిజన, మహిళా శిశు సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాల అమలు తీరును, ఆయా పథకాల ప్రగతిని సీఎస్ సమీక్షించడం జరిగింది.
ముందుగా పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలపై సీఎస్ సమీక్షించారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ పీఆర్ అండ్ ఆర్డీ శాఖలో మొత్తం 22 కేంద్ర ప్రయోజిత పథకాలని అమలు చేయడం జరుగుతుందని వివరించడం జరిగింది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నట్లు శశిభూషణ్ కుమార్ సీఎస్ కు వివరించారు. సాంఘిక, బీసీ, గిరిజన, మహిళా, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్యారోగ్య, మత్స్య శాఖలకు సంబంధించిన కేంద్ర ప్రయోజిత కార్యక్రమాలు అమలు ప్రగతిని ఆయా శాఖల అధికారులతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ప్రాచుర్యం పొందిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సర్వదోష నివారణ కోసం శాంతి హోమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వ పదార్థాలు, దోషములన్నీ నివారణ అయ్యి శాంతి పొందుటకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సత్సంకల్పంతో పవిత్ర ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్న అమ్మ జగన్మాత సన్నిధిలో శాంతి హోమం నిర్వహించామని ఆలయ ఈవో రామారావు తెలిపారు. ఆలయంలో సర్వదోష నివారణార్థం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ప్రముఖ దేవాలయాల్లో శాంతి హోమాలు నిర్వహించడంలో భాగంగా గురువారం దేవస్థానంలోని చండీ యాగశాలలో ఆలయ ఈవో కెఎస్ రామారావు సమక్షంలో వేద పండితుల మంత్రోత్సరణ నడుమ ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, వైదిక కమిటీ సభ్యులు, అర్చకులచే శాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఆలయ ఈవో కెఎస్ రామారావు మాట్లాడారు. ప్రతి సంవత్సరం దేవస్థానంలో శుద్ధి కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇటీవల దేవస్థానంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వ పదార్థాలు, దోషాలన్నీ నివారణ అయ్యి శాంతి పొందుటకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సత్సంకల్పంతో పవిత్ర ఇంద్రకీలాద్రిపై అమ్మలగన్న అమ్మ జగన్మాత సన్నిధిలో శాంతి హోమం నిర్వహించామని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి సుపరిపాలన అందుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలని ఎంత విసిగించారో ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులకి వచ్చిన మెజారిటీనే నిదర్శనమని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 16 డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తెలిపే ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ని గోడలికి అంటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పెంపు విషయంలో చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని, ఒకేసారి 4,000 రూపాయలు పెన్షన్ అందించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో తీసివేసిన పెన్షన్లని కూడా త్వరలోనే పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తేదీన జీతాలిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. తిరుమల లడ్డూని సైతం అపవిత్రం చేసి హిందువుల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకి నాణ్యమైన విద్య, అనుభవాలు మరియు సహాయక సేవలను అందిస్తూ ప్రోత్సహించడం ఎంతో అభినందించదగ్గ విషయమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. ప్రాథమిక నైపుణ్యంలో బ్యాచిలర్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి వివిధ దేశాలలో ఉన్నతమైన స్థానాల్లో రాణించాలని ఆకాంక్షించారు. విజయవాడ మాచవరం ప్రాంతంలోని యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఎగ్జిబిషన్ ని కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, వాటర్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో ఆహారం, సాంప్రదాయాలు, ఫుడ్ స్టాల్స్, ఫోటో బూత్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేశారు.
1500 మంది పాఠశాల కళాశాలల విద్యార్థులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ ప్రాథమిక నైపుణ్యంలో బ్యాచిలర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి వివిధ దేశాలలో ఉన్నతమైన స్థానాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ అబ్దుల్ రజాక్, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ టూరిజం డే సందర్భంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో యునైటెడ్ కాలేజ్ కరెస్పాండెంట్ అయినటువంటి అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ప్రాంత పిల్లలకి ఉపయోగపడే మంచి ఎగ్జిబిషన్ పెట్టి అసలు మన ప్రపంచంలో ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, ఆ కాంటినెంట్ యొక్క విశిష్టత ఏంటి, అక్కడ ఉన్నటువంటి టూరిజం అట్రాక్షన్స్ ఏంటి, అక్కడ ప్రజలు కల్చరు ఫుడ్ హ్యాబిట్స్ ఏంటనేది డీటెయిల్డ్గా వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా ఎగ్జిబిషన్ పెట్టి ఇక్కడ వీడియో ప్రజెంటేషన్ ద్వారా చూపించడం సంతోషం. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. హాస్పిటాలిటీ రంగంలో, సర్వీస్ సెక్టార్లో బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ పిల్లలకు ఉంది. ఇక్కడ మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాద్ నగరాలే కాకుండా ప్రపంచం నలుమూలకి, ముఖ్యంగా ఏషియన్ కాంటినెంట్లో అనేక దేశాలకి ఇక్కడి నుంచి మన పిల్లలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఇతర చోట్ల కూడా మన పిల్లలు బ్రహ్మాండమైనటువంటి డివిజన్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్లో ఉన్నటువంటి యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో ఈ రోజున వరల్డ్ టూరిజం డేలో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కాలేజ్ యాజమాన్యం పర్సనల్ కేర్ తీసుకుంటూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఉపాధిని కల్పించాలి, విద్యార్థికి ఉపయోగపడేలాగా, వారు జీవితంలో స్థిరపడేలాగా ఉన్నత ఉద్యోగాలు ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా వివిధ దేశాల్లో, వివిధ మారిషస్, సింగపూర్ ఇలాంటి ప్లేసుల్లో కూడా ప్లేస్మెంట్స్కి వాళ్ళు సపోర్ట్ చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే వరల్డ్ టూరిజం డే సందర్భంగా వాళ్ళు వివిధ దేశాల యొక్క కల్చరు, డెమోగ్రఫీ, అక్కడ ఫ్లాగ్స్, వాటికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేసి ఈ రోజున ఇక్కడ ఈ ఈవెంట్ చేస్తున్నారు. వారికి, స్టూడెంట్స్కి నా తరఫున, మా నియోజకవర్గం తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేక ఆశీస్సులు, అభినందనలు. నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ఆఫ్ యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ కాలేజీని మేము 2020లో స్టార్ట్ చేశాము. మా కాలేజీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటము. దానిలో భాగంగా మేము 2 రకాల యాక్టివిటీస్ ఇక్కడ చేస్తాము ప్రతి మంత్ కూడా. ఒకటి అకాడమిక్ సంబంధించినటువంటి యాక్టివిటీసు, అంటే ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేయాలి, క్వాలిటీ ఎలా ఇన్పుట్ ఇవ్వాలనేది. దానిలో భాగంగానే ఈరోజు రేపు జరగబోయే సెప్టెంబర్ 27వ తారీఖు జరగబోయే వరల్డ్ టూరిజం డే సందర్భంగా మా కాలేజీ నుంచి మేము ఇవాళ ఇక ఎక్స్పో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పోలో మేజర్గా 4 పార్ట్లు ఉంటాయి. ఒకటి ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించినటువంటి ఫుడ్ ఎక్స్పో జరుగుతుంది. రెండోది వచ్చేపాటికి వరల్డ్ కల్చర్ గురించి తెలియడం కోసం, కల్చరల్ అంటే 7 కాంటినెంట్స్ అంటారు, 193 దేశాలను కలిపి. ఆ 7 కాంటినెంట్స్లో ఎలా మనుషులు ఉంటారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, దాని గురించి తెలియజేయడం రెండవది. మూడోది వచ్చేటప్పటికి వరల్డ్ మ్యాప్ మొత్తం కూడా ఒకే ప్లేస్లో 30x20 అడుగుల బార్లో ఉన్నటువంటి ఈ వరల్డ్ మ్యాప్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో 193 కంట్రీలు కూడా కనిపిస్తాయి మనకి. అలాగే నాలుగోది వచ్చేటప్పటికి మీకు మా బిల్డింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు గంగాధర్ రెడ్డి స్పష్టం చేశారు. బుడమేరు వరదల నేపథ్యంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుందని కీర్తించారు. వరద సాయం అందజేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని తెలిపారు. గురువారం కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీడీపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. 50 డివిజన్ అధ్యక్షులు గంగాధర్ రెడ్డి, 51 డివిజన్ అధ్యక్షులు కుంచం దుర్గారా సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమ్మడి చంటి, ఆ పార్టీ నాయకులు మహమ్మద్ సతావుల్లా, కాండ్రేగుల రవీంద్ర, పాలమాధవ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నేడు రాష్ట్రంలో చంద్రబాబు పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందించడం జరిగిందని అన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకి పంపిణీ చేశారు. అధ్యక్షులు దుర్గారావు అలాగే గంగాధర్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం మనం చేద్దామని పెడితే
ఇక్కడ రోడ్డు మీద వెళ్లే వాళ్ళు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం చేసి మేము కూడా పాలాభిషేకం చేస్తామని వాళ్ళు కూడా పాలు వేయడం జరిగింది. ఎందుకంటే విజయవాడ నగరంలో మనం అనేక సార్లు వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఈ ప్రాంతాలు మునిగిపోయి అనేక సార్లు చూసాం. కానీ గత ప్రభుత్వాలు ఏ రోజు కూడా ఇళ్లు మునిగిపోయిన వాళ్లకు ఒక 5,000 రూపాయలు కూడా ఇచ్చిన పాపానికి పోలేదు. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రౌండ్ ఫ్లోర్ కి 25,000 రూపాయలు, అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి 10,000 రూపాయలు ప్రకటించడమే కాకుండా నిన్నటి నుంచి అకౌంట్లలో పడుతున్నాయి. నిన్న రాత్రి ఇవాళ పొద్దున అనేక మంది ఫోన్లు చేసి మాకు 25,000 పడినాయండి, మెసేజ్లు వచ్చినాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎవరైతే ఈ ఇళ్లలో నీళ్లు వచ్చి విషాదంలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో వాళ్ళందరి కళ్ళలో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సంతోషాన్ని తెచ్చారు. వాళ్ళ ముఖాలు ఈ రోజు సంతోషంగా ఉన్నాయి. మనం గతంలో చూస్తే కర్నూలులో వరదలు వచ్చినప్పుడు 45 రోజుల వరకు కూడా ఇల్లు శుభ్రం చేసిన దాఖలాకు అప్పటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి హయాంలో వెళ్ళలేదు. 40 రోజుల వరకు ఇళ్లలో నీళ్లు ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే 4వ రోజు నీళ్లు తగ్గింది. 5-6 రోజుల తర్వాత మొత్తం నీళ్లు వెళ్లిపోయి ప్రజలకు ఇళ్లు కూడా ఫైర్ ఇంజన్లను పెట్టి కడిగించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ మేము మా అందరి తరపున మన ముఖ్యమంత్రి 20 రోజుల క్రితం మన విజయవాడ కొన్ని డివిజన్లో వరద మూలన కొన్ని డివిజన్లు పూర్తిగా జలమయమైంది. అది అందరికీ తెలిసిన సంగతే. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ముప్పు ప్రాంతాలకు గురైన ప్రజలకి ప్రతి ఇంటికి నేతమూలికి నష్టపోయిన ప్రతి ఇంటికి ఈ రోజు 25,000 రూపాయలు, అలాగే కార్లు పాడైపోయినా, ఆటోలు పాడైపోయినా, అలాగే బైకులు పాడైపోయినా వాళ్ళకి బైక్ కి 3,000 రూపాయలు, కారుకి 10,000 రూపాయలు ఇవ్వడం, అలాగే నేత మునిగిన ఇళ్ళకి స్వయంగా ఫైర్ ఇంజిన్లు పెట్టి ఇల్లు శుభ్రం చేసిన పరిస్థితి ఈ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు అందించడం జరిగింది. నష్టపోయిన ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు అందించడం జరిగింది. ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వరద బాధితులకి ఏ రోజైతే ముప్పు గురైనారో ఆ రోజు నుంచి వాళ్ళకి భోజనాలు కానీ, వాటర్ కానీ, అలాగే పాల ప్యాకెట్లు కానీ, తినడానికి ఆహార పదార్థాలు మొత్తం అందించింది. ఎవరు ఇబ్బంది పడకుండా అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. దానికి అనుగుణంగా ఈ రోజు కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ లో 50వ డివిజన్, అలాగే 51వ డివిజన్ తరఫున మేము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మైనార్టీ నాయకులు ఫతావుల్లా గారు, అలాగే తెలుగు యువత నాయకులు కాంట్రాక్టర్ రవీంద్ర గారు, 50వ డివిజను, అలాగే 51వ డివిజను, మరి అదేవిధంగా ఇక్కడ సరిత గారు, మాజీ కార్పొరేటర్ గారు, అట్లాగే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ రోజు పాలాభిషేకం చేయడం నిరూపణ జరిగింది. మరి ఎందుకంటే ఇవాళ 64 డివిజన్లు విజయవాడ నగరానికి 32 డివిజన్లు మునిగిపోవడం జరిగింది. 32 డివిజన్లో కూడా ఒక ఐఏఎస్ అధికారి మరి ఐఏఎస్ ని శానిటరీ ఇన్స్పెక్టర్ గా చేసి అక్కడ ఉన్నటువంటి పరిష్కారాన్ని మరి ఏదైతే ఉందో శుభ్రం చేసే విధానం కానివ్వండి, అట్లాగే ఒక సిస్టమ్ ప్రకారంగా నడిపించిన ఘనత మరి 10 రోజులు కూడా మరి కలెక్టర్ గారి ఆఫీసులో మరి ఆయన ఇక్కడ బసేసి మరి అన్ని కూడా తీర్చిదిద్దిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది, ఎన్డీఏ కూటమి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా గ్రౌండ్ మునిగిపోయిన వారికి మరి 25,000, బళ్ళు పాడైతే 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా కూడా మరి రాబోయే రోజుల్లో మరి ఇంకా మంచి మంచి ఆలోచనలతో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటారు. అదే విధంగా కూడా అంత ముందు ఓటేసి చంద్రబాబు నాయుడు గారి కళ్ళలో ఆనందం చూస్తే ఇవాళ వరదలు వచ్చే బాధల్లో ఉంటే మరి వారికి ఎక్కడా లేని విధంగా, ఇండియాలో ఎక్కడా లేని విధంగా కూడా 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బండికి 3,000 రూపాయలు. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం తీసుకొని మరి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరి వారికి ఏం కావాలి, మనం ఏం చేయాలి అనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడమైంది. ప్రతిరోజు కూడా డివిజన్ లో మీటింగులు జరుగుతూ ఉన్నాయి, పాదయాత్రలు చేస్తా ఉన్నాం.
మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా మంచి రోజులు. సేవాభావంతో వరద బాధితులను ఆదుకోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపునిచ్చారు. విజయవాడ నగరాన్ని బుడమేరు ముంపుకి గురైనప్పటికీ 75 ఏళ్ల వయసులో చంద్రబాబు పడిన శ్రమ ఆయన ఎంతగానో కీర్తించారు. విజయవాడ వరద ముంపు బాధితులకి నందమూరి ఫ్యాన్స్ కామ్ సౌజన్యంలో గృహోపకరణాలు వితరణ కార్యక్రమం గురువారం ప్రెస్ క్లబ్లో జరిగింది. అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరద ముంపు బాధితులకి గ్రైండర్లు, కుక్కర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకోటయ్య మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వరద బాధితుల్ని అన్ని విధాలా సరైన సమయంలో ఆదుకుందని తెలిపారు. బాధితులకి సహాయం అందజేయడంలో చంద్రబాబు కృషి మరవలేనిదని, తాము కూడా ఎంతో కొంత సహాయం అందించాలనే లక్ష్యంతో నందమూరి ఫ్యాన్స్ ముందుకు రావడం ఆనందించదగ్గ విషయమని తెలియజేశారు. మిత్రులు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ వితరణ కార్యక్రమం చేపట్టాము. భవిష్యత్తులో కూడా అమెరికా, జర్మనీ, లండన్ నుంచి కూడా మాట్లాడుతున్నాం. ఈ సహాయ కార్యక్రమాలు డైరెక్ట్ గా బాధితులకు అందాలని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి అయితే ఇప్పటికైతే ₹1 ఇవ్వలేదు. ఇస్తాననేది చెప్పాడు ఆయన. ఆ రూపాయి ఎక్కడుందో తెలియలేదు. కాబట్టి రాజకీయాలకు అత్యధికంగా ముంపును ఆలోచించాలని చెప్పని ఈ కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 రోజుల పాటు మోకాళ్ళ లోతు నేలల్లో 73 ఏళ్ల పెద్ద ఆయన చేస్తున్న శ్రమకి అండగా ఉండటానికి, మన ప్రాంతానికి అండగా ఉండటానికి ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ సందర్భంగా వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఏమన్నా విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే స్పందించడం అనేది చాలా మందికి అలవాటైపోయింది. అయితే ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఆదుకుంటామని చెప్పి రావటం జరుగుతూ ఉన్నదంటే దేశ విదేశాల నుంచి రామనాథం గారి నేతృత్వంలో కానీ, బాలకోటయ్య గారి నేతృత్వంలో కానీ, విదేశాల నుంచి శ్రీకాంత్ గారు కానీ, హరిబాబు గారు కానీ, ఇక్కడే ఉంటున్న రామకృష్ణ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఆపద జరిగినప్పుడు ఆపదకి మేము ఉన్నాము అని చెప్పి చెప్తున్నారంటే అది వాళ్ళ వ్యక్తిత్వంలో ఉన్న మంచితనంగా నేను భావిస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు ఇన్ని వందల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి రావటం అనేది జరగల. ఆపద ఒక రికార్డు, ఈ ఆపన్నులకి సంపన్నులు వాళ్ళు ఇచ్చిన వితరణ కూడా ఒక రికార్డు. ఇదంతా కూడా ఎందుకు సాధ్యపడుతుందంటే మనిషిలో ఇటువంటి సమయాల్లోనే మానవత్వం అనేది బయటకు వస్తూ ఉంటుంది. మానవత్వం అనేది బయటికి వచ్చి అది ప్రతిఫలించడానికి ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు మనందరికీ ధైర్యం ఉంటుంది. అమ్మాయ మానవత్వం ఇంకా బతికుంది ఈ సొసైటీలో. అటువంటి ధైర్యాన్ని ఈ రోజున ఈ వితరణ రూపంలో ప్రకటిస్తున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి ఆపద రాకూడదు. ఆపదలో ఆదుకునే వాళ్ళు ఉండటం అదృష్టం, ఆపదలే లేకపోవటం మహా అదృష్టం. మన తెలుగు జాతికి పురస్కారాల మీద పోస్తున్న బాలకోటయ్య గారికి అందరికీ నమస్కారం అండి. మేము నందమూరి ఫ్యాన్స్.com నుంచి వస్తున్నాం. నందమూరి అంటే సేవ అంటే నందమూరి. దాని గురించి మనకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే నేను నందమూరి ప్రతినిధిగా నందమూరి ఫ్యాన్స్.com గురించి 4 మాటలు చెప్పదలుచుకున్నాను. ఇది దాదాపు 2006లో ప్రారంభమైన ఒక వెబ్సైట్. ప్రపంచం నలుమూల నుంచి, అలాగే భారతదేశంలో అనేక చోట్ల నుంచి నందమూరి అభిమానులు వేలాదిగా ఆ వెబ్సైట్ ఉన్నారండి. వాళ్ళు గత 17-18 ఏళ్ళు అనేక చారిటీ యాక్టివిటీస్లో ముందున్నారు వాళ్ళు. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 2 థ్యాంక్స్ చెప్పుకోవాలంటే NFDP తరఫు నుంచి. అందులో ముఖ్యంగా మన బాలకోటయ్య గారికి సుపరిచితుడు, మా ప్రియమిత్రుడు శ్రీకాంత్. ఆయన జర్మనీలో సైంటిస్ట్గా వర్క్ చేస్తా, అట్లాగే ఇండియాలో కూడా వాళ్ళు వ్యాపారాల్లో చురుకుగా ఉండే మనిషి. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అట్లానే ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి రాష్ట్ర ప్రజల అభిమానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు చూరగొంటున్నారని టీడీపీ స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతవుల్లా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల కోసం, వారి అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని అన్నారు.
పంజా సెంట్రల్లో విజయవాడ పార్లమెంటరీ పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు తమీర్ అన్సార్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్తున్నారని తెలిపారు. ముస్లింల మనోభావాలకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ వారి అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో 55వ డివిజన్ ప్రెసిడెంట్ జాహిద్, పశ్చిమ మైనార్టీ సెల్ అధ్యక్షులు రజావుల్లా, తజుద్దీన్, కరీముల్లా, సుబానీ, వాజిద్ ఖాన్, ఎండి మొబీన్, షేక్ నసీమా, ముంతాజ్, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. బాబు వెళ్ళబాకయ్యా నువ్వు పదాలు కొద్దిగా ఎదురు రండి మీరు కనబట్లా అలా పోయింది ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా పాటించే నాయకుడు ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు. 100 రోజుల్లో ఆయన పాలన మనం చూస్తే ఇంటింటికి మనం మన ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని గారితో తిరిగినప్పుడు ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లు మా దగ్గర నుంచి తీసుకొని ఇంటి ఏదైతే డోర్కి వెళ్తామో ఆ ఇల్లు వాళ్ళే ఆ డోర్కి అతికించుకుంటున్నారు, మమ్మల్ని స్వాగతిస్తున్నారు, చాలా బాగా మంచి పాలన చేస్తున్నారని. అలాగే ఈరోజు ఇక్కడ మన విజయవాడ పార్లమెంట్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు తమీం అన్సర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఖిద్మత్ ఘర్ దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మైనార్టీ వెల్ఫేర్ అండ్ లా మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ గారికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఎందుకంటే ముస్లింలు ఏదైతే కోరుకుంటున్నారో, ముస్లిం సమాజం ఏదైతే అడుగుతుందో అవన్నీ చేస్తుంది ఈ ప్రభుత్వం. మొన్న సమీక్ష సమావేశంలో ఎన్ఎండి ఫారూక్ గారితో సమీక్ష సమావేశంలో కూర్చున్నప్పుడు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మస్జిద్ ఇమాంకు 10,000 రూపాయలు, అలాగే మస్జిద్ మౌజన్ అంటే మస్జిద్ మెయింటెనెన్స్ చూసి ఆయనకు 5,000 రూపాయలు ఆయన ప్రకటించడం జరిగింది. ఈ పథకం కూడా రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిని. ఈరోజు ప్రభుత్వము మన ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో మనం ఏమేం చేసామనేది ఒక పాంప్లెట్ ద్వారా, ఇది మంచి ప్రభుత్వం అనే పాంప్లెట్ ద్వారా ప్రతి డోర్ టు డోర్ వెళ్తుంటే ప్రజలు ఆనందంగా ఉన్నారు. అసలు ఎందుకంటే ఆ రాక్షసుడు ఎప్పుడు వెళ్తాడనేది ఎదురు చూశారు, ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. అలాగే మీరు డైరెక్ట్ గా మీరు డోర్ టు డోర్ వెళ్ళినా కూడా మీరు అదే వెల్కమ్ చేస్తారు. ఇది మంచి ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్ గా. సో ఏంటంటే ఆయన ఇచ్చిన ఏంటంటే మెయిన్ గా మెగా డిఎస్సి ఫస్ట్ 16,000 జాబ్స్ ఆటోమేటిక్ గా రిలీజ్ చేశారు. ఫస్ట్ రాగానే ఫస్ట్ సంతకం చేశారు. అలాగే ఏంటంటే అన్నా క్యాంటీన్స్ 175 అన్నా క్యాంటీన్స్ 5 రూపీస్ బేస్ మీద అందరికీ అది వెల్కమ్ చేశారు. అలాగే ఏంటంటే పెన్షన్ 3,000ది 4,000 ఇచ్చారు. అలాగే ఏంటంటే మనకి ఇంకా ఏదైతే బిల్ ఉందో మనకి సంథింగ్ ఏదైతే ల్యాండ్ టేకింగ్ యాక్ట్ ఉందో అది కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే 1వ తారీఖు గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి కూడా ఫస్ట్ టైం అన్నమాట. వాళ్ళు 5 ఏళ్ళు కూడా 1వ తారీఖు శాలరీ పడట్లా. ఈ ప్రభుత్వం రాగానే 1వ తారీఖు శాలరీ పడుతుంది. ఇవన్నీ మనం సాధించిన ఎజెండా అన్నమాట 100 డేస్. ఇది మంచి ప్రభుత్వం. అలాగే ఏంటంటే మైనార్టీస్ తరపు నుంచి మనకు అలాగే మా మస్జిద్ మౌజన్ అనుకోండి, ఇమాములు అనుకోండి 10,000 5,000 ఇస్తున్నారు. అలాగే ఏంటంటే మనకి హజ్కి వెళ్ళే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఇదంతా మన చంద్రబాబు గారికి ఒక గ్రేట్ లీడర్ గా మేము భావిస్తున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఆయనకి భారీ ఎత్తున భారీ మెజార్టీతో ఇంకా గెలిపిస్తాం. 175 మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ జిల్లా ఎన్టీఆర్ జిల్లా. ఈ రోజు చాలా ఆనందదాయకం అండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముస్లింలకు ఏ అవసరాలు కావాలో అవన్నీ చంద్రబాబు గారు తీసుకొస్తున్నారు. అలాగే ఎలక్షన్ ముందు చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ముస్లింలకి మైనార్టీలకి హజ్ యాత్రకు వెళ్లే వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు, చాలా ఆనందం ఉంది. ఇమాం మౌజన్లకి గౌరవ వేతనం ఇవ్వడము, ఇలాంటి ముస్లింలకి పనికొచ్చి చాలా పనులు చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్తున్నాను.
వరద బాధితుల్ని తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని ఫెడరల్ బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ విజయవాడ రీజనల్ సెక్రటరీ కె రమేష్ బాబు తెలిపారు. విపత్తు సమయంలో ఫెడరల్ బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ బాధితుల్ని ఆదుకోవడంలో ముందుంటుందని స్పష్టం చేశారు. వరద బాధితులకి ఫెడరల్ బ్యాంకు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుడమేరు ముంపు ప్రాంతమైన రామరాజనగర్లో దుప్పట్లు టవలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కె రమేష్ బాబు మాట్లాడారు. యూనియన్ సెక్రటరీ కామ్రేడ్ బిఎస్ రాంబాబు ఇచ్చిన పిలుపు మేరకు వరద బాధితులకి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని చెప్పారు. ఈ నెల 16న బొమ్మసాని సుబ్బారావు నగర్ భవానీపురంలో బుడమేరు ముంపు బాధితులకి 200 దుప్పట్లు టవల్స్ ఇవ్వటం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు 300 దుప్పట్లు టవల్స్ రామరాజనగర్ బుడమేరు ముంపు బాధితులకి అందజేశామని తెలియజేశారు. కోవిడ్ సమయంలో కూడా ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తమ వంతు సహాయ సహకారాలు అందించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్బిఈయు విజయవాడ రీజనల్ చైర్మన్ వేమూరి రామయ్య, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు వై శ్రీనివాసరావు, రాధాకృష్ణ, బాబు, రవి, సురేష్ కుమార్ మరియు యానిష్ కుమార్, హర్ష తదితరులు పాల్గొన్నారు. మేడం గారు అట్లా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి గత ఈ నెలలో 16వ తారీఖున భవానీపురంలో ఈ ముంపు బాధితులందరికీ ఇదే విధంగా దుప్పట్లు టవల్స్ ఇవ్వడం జరిగింది. మా ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఇలాంటి పరిస్థితుల్లో, విపత్తులు జరిగినటువంటి పరిస్థితుల్లో చాలా ముందుంటుంది. మేము ఈ ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ సమయంలో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఈ రామరాజ్య నగరంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి బుడమేరు ముంపు బాధితులందరికీ దుప్పట్లు టవల్స్ ఇవ్వటం కొరకు మా బ్యాంక్ ఎంప్లాయీస్ తరపున ఉన్నటువంటి యూనియన్ లీడర్స్ అందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ఫెడరల్ బ్యాంక్ యూనియన్ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ నుంచి కూడా లీడర్స్ అందరూ రావడం జరిగింది. వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు మేము ఈ విధంగా చేయడం చేపడుతున్నాం. అంతకుముందు 16వ తారీఖున భవానీపురంలో చేశాం. ఊర్మిళ సుబ్బారావు నగర్ ప్లేస్ లో చేశాం. ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. గత నెలలో చివరిలో వచ్చిన బుడమేరు వరదలు మన జీవితాన్ని కూడా అతలాకుతలం చేసింది. ఈ మధ్యకాలం దాదాపు ఒక 60 సంవత్సరాల క్రితం నుంచి ఇలాంటి వరదలు ఎప్పుడు మనం చూడలేదు. గంటల్లో మన జీవితం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. పిల్లల సర్టిఫికేట్ దగ్గర నుంచి మన లైఫ్ మొత్తం కూడా. అలాంటి టైంలో బ్యాంక్ ఎంప్లాయీస్గా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేరు మీద మా యూనియన్ తరపున ఇచ్చింది. దీనికోసం అన్ని బ్యాంకుల వాళ్ళు రకరకాలుగా చేశారండి. కృష్ణా డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ తరపున దాదాపు ఒక 2000 మందికి మనం 5వ తారీఖున ఉపాహారం జరిగింది. వాళ్ళకి పాల ప్యాకెట్లు కానీ లేదా వాటర్ బాటిల్స్ కానీ అందించాలి. అట్లాగే యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంక్ అన్ని బ్యాంక్స్ చేస్తున్నాయి. రమేష్ గారు ఫెడరల్ బ్యాంక్ తరపున రమేష్ బాబు గారు తన యొక్క యాక్టివిటీని చేయటం నిజంగా చాలా అవసరమైంది.
ఎందుకంటే ఉన్న బట్టలన్నీ పోయి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పోయినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళ సొంత డబ్బులు వేసుకుని ఇస్తున్నారమ్మా. ఇదే గవర్నమెంట్ నుంచి వచ్చింది కాదు, ఎవరు మనకి ఇచ్చింది కాదు. మీలాగే మేము కూడా ఉద్యోగస్తులం కాకపోతే ఒక మెట్టు మీద పైన ఉన్నాం కాబట్టి మీరు కష్టాల్లో ఉన్నారని చెప్పి మా అందరూ కూడా సొంత డబ్బులు వేసుకుని యూనియన్ ఇచ్చిన దీని ప్రకారం మీ అందరికి ఇవ్వటం ఉంది. ఇలాంటి కష్టం పర్యాలకు కూడా రాకూడదని మీ అందరూ కూడా తొందరగా మళ్ళీ మామూలు లైఫ్ బతకాలని చెప్పి ఆశిస్తున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈరోజు మన విజయవాడలో ఈ బుడమేరు ముంపు వలన కొన్ని వేల మంది, దాదాపు 1,00,000 మంది అనేక ఇబ్బందులకి గురవటం మనం చూసాం. అయితే మేము బ్యాంకు ఉద్యోగులుగా చేరిన తర్వాత మా బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాకు నేర్పించినటువంటి పాఠం, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి. కేవలం మన ఉద్యోగాలు, మన జీతభత్యాలే కాకుండా ఎవరైతే పేదలు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం ద్వారా ఈ సమాజంలో మనం ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో యూనియన్ మాకు చెప్తా వచ్చింది. సో దాన్ని పాటిస్తూ మేము ఈ రోజున బ్యాంకు ఉద్యోగులుగా ఈ విజయవాడలో ఈ బుడమేరు ముంపు వలన ఎవరైతే ఇబ్బందులు పాలయ్యారో వాళ్ళందరికీ అనేక విధాలుగా మేము సహాయం చేస్తూ వచ్చాము. ఈ రోజున ఫెడరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున దుప్పట్లు, అదేవిధంగా టవల్స్ మీ అందరికీ కూడాను ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ సహాయం చిరు సహాయమే, దీనివల్ల పూర్తిగా మీరు కోలుకోవచ్చు, కొంతవరకు మీకు ఆదరణ దొరుకుతుందనే ఉద్దేశంతో మా చేతనైన సాయం చేస్తున్నాం. తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మీరందరూ మళ్ళా మామూలు స్థితికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఆంజనేయులు, ఆంధ్రప్రదేశ్. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. హైబ్రిడ్ వర్క్ ప్లేస్ విధానంలో అందరికీ అవకాశాలు సృష్టి అని సీఎం వెల్లడి. నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకి అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచన. మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కఠిన చట్టాలు తీసుకువస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి. ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టీకరణ. కేంద్ర ప్రయోజిత పథకాల అమలుపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష. PR&RD శాఖలో మొత్తం 22 కేంద్ర ప్రయోజిత పథకాలని అమలు చేయడం జరుగుతుందని వివరణ. సర్వదోష నివారణ కోసం విజయవాడ దుర్గగుడిలో శాంతి హోమాన్ని నిర్వహించిన ఆలయ అధికారులు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సత్సంకల్పంతో హోమాన్ని నిర్వహించామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.